రేవంత్ రెడ్డి పాలన చెత్తగా ఉంది. అసలుకి ఏమైనా మహిళలకు ఇస్తాన్నారు. ఇంకా మహిళా దినోత్సవం ఏం జరుపుకునేటట్టు లేదు. మేము కౌలు రైతులకు అవి ఇస్తా ఇవి ఇస్తా అని అన్ని మాయ మాటలు చెప్పి వీళ్ళు ఓట్లు వేయించుకోండి. ఇవాళ ఒక్క పని కూడా చేయట్లేదు. మహిళలకు ఏం చేస్తానని 2500 ఇస్తానన్నాడు, 2500 లేవు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి లేవు. ఏ పథకాలు లేవు, ఏమి లేవు. మహిళలకు స్కూటీలు ఇస్తా, వడ్డీ 2 రుణాలు ఇస్తా అన్నాడు. ఒక్క పథకాలు కూడా అమలు చేయలేదు. ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన పరిస్థితుల నుండి మన ప్రభుత్వాలు మారిన తర్వాత మహిళలను కోటీశ్వరులను చేస్తానని కూటికి లేని మహిళలుగా ఈ రోజు చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది. వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి మహిళలకు చెప్పడం జరిగింది, అది ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ సబ్సిడీ అని చెప్పి 500 అని చెప్పేసి అది ఇవ్వడం జరగలేదు. అలాగే తులం బంగారంతో పాటు 1,16,000తో పాటు తులం బంగారం అని చెప్పడం జరిగింది, అది ఇవ్వడం జరగలేదు. ప్రతి దగ్గర రైతులకి అన్యాయం జరుగుతుంది, చేతి వృత్తుల వారికి అన్యాయం జరుగుతుంది. మహిళలతో పాటు అన్ని రంగాలు కూడా మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితులు వచ్చినాయి.